ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచూ ఉండెను. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలామందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. అద్భుతమైన రీతిలో అందరినీ కూడా ఒప్పిస్తూ ఉన్నాడని లేఖనాలు ప్రకటిస్తూ, పాత నిబంధన లేఖనాలన్నిటినీ ఆయన ప్రకటన చేస్తూ దేవుని వాక్యం ప్రకటిస్తూ యేసే క్రీస్తు అని చెబుతున్నాడు పిల్లలు. అంటే యేసే క్రీస్తు, క్రీస్తే దేవుని కుమారుడు, పరలోకము నుండి దిగి వచ్చిన వాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 3-4, రోమన్స్ చాప్టర్ 8 verse 3-4. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనమందరము మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష